శ్రీకాకుళం అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా విశేషంగా లేజర్ షోను నిర్వహించారు. ఈ అద్భుతమైన కార్యక్రమం శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేయబడింది. సాంప్రదాయ, ఆధ్యాత్మిక, ఆధునిక సాంకేతికతను మేళవిస్తూ రూపొందించిన ఈ లేజర్ షో సుమారు 25 నిమిషాల పాటు సాగింది. అక్కడికి వచ్చిన వేలాది మంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. లేజర్ షో ప్రారంభం నుంచే భక్తిభావం ఉట్టిపడేలా, సూర్యభగవానుడి మహిమను ప్రతిబింబించేలా దృశ్యాలు ప్రారంభమైంది. ఆకాశంలో మెరిసిన లేజర్ కాంతులతో సూర్యభగవానుడి యొక్క విగ్రహం ఆవిష్కృతమైంది. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాముఖ్యతను గుర్తు చేసింది. ఆలయ గోపురం, ప్రాంగణం, పూజా విధానాలు వంటి ప్రతిరూపాలను లేజర్ షోలో సజీవంగా చూపించడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రత్యేకంగా అరసవెల్లి ఆలయ చరిత్ర, రథసప్తమి ప్రాధాన్యతను తెలియజేసేలా వివిధ దృశ్యాలను రూపొందించడం విశేషం. రథసప్తమి ఉత్సవాలు గ్రాండ్ గా ఈసారి కూడా లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా చేయడానికి మనం అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ శ్రీకాకుళం రెడీగా ఉన్నాం. 23 తర్వాత శోభాయాత్ర తర్వాత ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ డ్రోన్ షో, ఇది కాకుండా లేజర్ షో, ఫైర్ వర్క్స్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. లాస్ట్ ఇయర్ కి ఎలా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి సపోర్ట్ చేశారు, ఈ ఇయర్ కూడా మరి ముఖ్యంగా 75 ఇయర్స్ కూడా మన డిస్ట్రిక్ట్ అయింది కాబట్టి ఇంకా భారీ ఎత్తున ఇక్కడికి డ్రోన్ షో చూడాలి. 25 నిమిషాల ప్రదర్శనలో కేవలం ఆధ్యాత్మిక అంశాలకే పరిమితం కాకుండా దేశ అభివృద్ధి, రాష్ట్ర పురోగతి అంశాలను కూడా ప్రస్తావించారు. వికసిత భారత్ అనే భావనను ప్రతిబింబించేలా భారతదేశ మ్యాప్ను ఆకాశంలో లేజర్ లైట్తో ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా మ్యాప్లను స్పష్టంగా కనిపించేలా చూపించి జిల్లాకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతను వివరించారు. ఇది స్థానిక ప్రజల్లో గర్వభావాన్ని పెంచింది.